పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? డిప్యూటీ సీఎం నిజంగా గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలు ఉన్నాడు, వాడు ఎవడో కూడా ఏందో కూడా మాకు తెలియదు. ఈనాడు కూటమి ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన కృష్ణుడు, ఆయన అయితే ఇంకో పక్కన అర్జునుడు. ఏది శ్రీకృష్ణ అర్జునులు ఎట్లా పోతారు, ఆ విధంగా ఇద్దరు అన్నదమ్ములు జరుగుతా ఉంది, బహు గొప్పగా జరుగుతా ఉంది. నారా లోకేష్ గారిని పైకి లేపి పవన్ కళ్యాణ్ గారిని తొక్కొచ్చనే ఒక కూటమి ప్రభుత్వం ఉన్న ఒక ప్లానింగ్ అని కూడా చెప్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారా లేకపోతే మీరు అడుగుతున్నారా? మేము అడగడం కాదు. ఇప్పుడు చూసుకుంటే సాక్షి పేపర్ అవచ్చు, కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా ఇవైతే నడుస్తుంది. నువ్వు చెప్పే పేపర్ కూడా నాకు తెలియదు, ఆ సాక్షి పేపర్ అంటున్నావు కానీ వాడు ఎవడో కూడా నాకు తెలియదు. నేను ఏం చెప్తున్నానంటే లోకేష్ గారిని ఇబ్బంది పెడతారు, ఇంకోటి కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి ఆనాడు జైల్లో ఉంటే, ఆనాడు నేనున్నా నీ తమ్ముడిగా, నీ మిత్రుడిగా, నీ సహోదరుడిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర యువత కోసం, ఈ రాష్ట్ర ఉద్యోగస్తుల కోసం నిత్యం నిరంకుశం నీ వంతు బాధ్యతగా నేను కూడా పోరాటం చేస్తానని జైలు దగ్గర పోయి కూటమి అవుతానని చెప్పి బయటకు వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఏదో లోకేష్ బాబుని దొక్కుతారు, ఏం తప్పు మాట అయింది. ఏదో వాడెవడో సంఖ్యనా కొడుకు మాట్లాడినాడు, మీరు కూడా అడిగితే ఎట్లా? అంటే ఇప్పుడు బయట ఉన్న ప్రజలకి ఆ డౌట్లు అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రజలకు ఎవరికి డౌట్ లేవు. ఉంటే ఈ వైఎస్ఆర్ వాళ్ళకే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని ఇట్లా ఏదైనా పుల్లలో పెట్టి ఏదో రాజకీయ పాపం గడపాలనుకుంటున్నారు. వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళ కడుపు మంట తట్టుకుంటలేము. వాళ్ళ కడుపు మంట తట్టుకోలేక ఇక ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. నేను మొన్న కూడా ఒకటి ఆంధ్రాలో ప్రెస్ మీట్ చేసినప్పుడు చెప్పిన, ఓ నాయన మీకు ఏమైనా కావాలంటే సపోర్ట్ ఇస్తా, ఎర్రగడ్డ హాస్పిటల్కి వస్తే బెర్తులు అట్టో ఎంతో ఖాళీగా ఉంటాయి. ఇక ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రిగా, ఆయన అడిగి ఎన్నో సీట్లు అందులో బెర్తులు ఇప్పిస్తా, అందులో జాయిన్ అయ్యండి, మెంటల్ కొంచెం తగ్గుతుంది అని కూడా చెప్పొచ్చినాం మొన్న ప్రెస్. నెక్స్ట్ ఎవరు అనుకోవచ్చు ఎర్ర బుక్ లో? నెక్స్ట్ ఎవరు ఎర్ర బుక్ పేరు? ఒకడైనా మొత్తం అందరూ 175 మంది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీలో ఎవడైతే పోటీ చేసినో వాళ్ళతో కాకుండా చిన్న చోటా మోటా లీడర్లతో సహా మొత్తం అందరూ కూడా అన్యాక్రాంతం చేసిన వాళ్ళే, ఆడబిడ్డలను కిర్చపరిచిన వాళ్ళే, మానశీలాలతో ఆడుకున్నటువంటి వాళ్ళే, బడు బలహీన వర్గాల మీద ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళే. అందరికీ ఒకడారా అని కాదు, లైన్ క్యూ కడతారు, ఇబ్బంది ఏం లేదు. అన్న సింపతి వచ్చే అవకాశం ఉందంటే గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం వల్ల చంద్రబాబు గారు గెలిచారని అంటున్నారు చాలా మంది. ఇప్పుడు మళ్ళీ జగన్ గారి ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోపలికి తోస్తామని లోకేష్ గారు అయితే అన్నారు. మళ్ళీ ఇదే సింపతి వచ్చి మళ్ళీ 2029లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు గారు 13 సంవత్సరాల సీఎంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి ఆరోపణ లేనటువంటి వ్యక్తి. ఆయన కడిగిన ముత్యంలా ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని 75 సంవత్సరాల పైచులుకున్నటువంటి వ్యక్తిని, వాళ్ళ నాన్నతో పాటు స్నేహం ఉన్నటువంటి వ్యక్తిని, తండ్రి లాంటి వ్యక్తిని, అంత పెద్ద వయసులో ఉన్న వ్యక్తిని ప్రజల కోసం ఒక ప్రోగ్రాం మీద కర్నూలు యాత్ర చేస్తుండగా నంద్యాలలో అరెస్ట్ చేసి తీసుకుపోయి నిర్దాక్షిణ్యంగా పడుకొని ఉన్న వాడిని నిద్ర లేపి మరీ తీసుకపోతే ఇక లేపి తండించుకున్నట్టు కదా. ఇప్పుడు జైల్లో పడ్డాడు. అది సింపతి అంటే, పెద్ద మనిషి తోర వచ్చిన సింపతి అంటే. ఆయన ప్రజల కోసం పోయి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఏగిసి తంతే 11 సీట్ల పరిమితంలో. మీరేం చేసారు 5 సంవత్సరాల పరిపాలనలో? ప్రజలను చంపేసిర్రు, ప్రజలను నాశనం చేసిర్రు. ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలను నాశనం చేసిర్రు. డాక్టర్లు, వైద్యులు ఎవరు కూడా, యూత్ ఉద్యోగస్తులు ఎవరు, చదువుకున్న స్టూడెంట్స్ ఎవరిని వదిలిపెట్టకుండా నాశనం పట్టించారు. కుటుంబాలలో ఉన్న ఆడబిడ్డల జోలికి పోయి అన్యాక్రాంతంగా మాట్లాడారు. అనరాని మాటలు, చెప్పరాని మాటలు మాట్లాడారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడమే ఓ వాళ్ళని అరెస్ట్ చేయండి నాయన, వాళ్ళతోటి బూతులు పడలేకపోతున్నామని చెప్పి రాష్ట్ర ప్రజలే లెటర్లు రాస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఈ అరెస్టులు ఒక తరం అయితే, ఇప్పుడు ఏవైతే ఉన్నదో అధికారంలో ఉన్న ఇప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో ఈ పథకాలు అమలు చేయలేకే ఇప్పుడు జనాల్ని మబ్బు పెట్టొచ్చనే అరెస్టులు చేస్తున్నారని కూడా టాపిక్ అయితే నడుస్తుంది. అది కూడా స్వయంగా ఎవరు మాట్లాడారంటే రోజా గారు అవ్వచ్చు, కోడల నాని గారు అవ్వచ్చు, పేరు నాని గారు అవ్వచ్చు. ఇప్పుడు స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి అయితే స్పీచ్లు అయితే ఇస్తున్నారు. కొడాల నాని వాడు సన్నాసి దద్దమ్మ, వాడికి మాట్లాడరాదా పీకరాదా, వాడికి తోక లేదు తొండం లేదు. వాడు మంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలందరూ మంత్రి ఆధ్వర్యంలో ఉంటారు కాబట్టి ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు వానికి బూతులు తప్ప వేరేటి రాలే. మంత్రి అంటే ప్రతి ఒక్కడు కూడా ఆ మంత్రి అనేటువంటి చెప్పేటటువంటి మాటలు విని ఒక విజ్ఞతకు రావాల్సినటువంటి పరిస్థితిలో, అలాంటి విధి విధానం నేర్పాల్సినటువంటి పరిస్థితిలో ఆనాడు మంత్రిగా ఉన్న కొడాలి నాని అనేటోడు బూతులు మాట్లాడు. వాడు కూడా ఇవాళ మైకుల ముందుకు వచ్చి మాడితే నేను వినాలి, దాన్ని నేను సమాధానం చెప్పాలి. ఇంకా రోజమ్మటో ఇక స్పోర్ట్స్
యూతని ఉద్యోగాన్ని తీసుకొచ్చి మంచి గేమ్స్ వాళ్ళకి నేర్పించి రాష్ట్ర వేదిలో మంచి అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి ఒక స్పోర్ట్స్ మంత్రికి ఏదో కల్పిస్తే అందులో కూడా స్కామ్ చేసి 100 కోట్ల రూపాయలు తిన్న దుర్మార్గరాల గురించి కూడా నన్ను మాట్లాడమంటే నేను ఏడ మాట్లాడాలా? ఇంక ఎవడైనా మాట్లాడుతున్నాడు అనంటే వాళ్ళందరూ కూడా ఆనాడు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజలు నాశనం పట్టించినటువంటి వాళ్ళు తప్ప వేరే ఒక్కరు కాదు. ఎవడి మీద ఎత్తుకున్న స్కామే ఉంది, ఎవడు దోసుకున్న 100 కోట్లే 1000 కోట్ల మీదనే ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడడం పద్ధతి కాదు. పిల్లిపిత్తిరి వాళ్ళందరూ నమ్మరు. ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ఈ 4.5 సంవత్సరాల్లో? లాస్ట్ క్వశ్చన్. ఒక దశలో ఏంది, జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికైనాడు, 2024లో ఎలక్షన్ జరిగింది, 2019 నుంచి 24 వరకు వాళ్ళ పరిపాలన జరిగిన ఏ రోడ్డు అయితే వాళ్ళ పరిపాలనలో ఏ రోడ్లో మీరు వస్తారో రండి. ఆ రోడ్డు 2024లో చంద్రబాబు నాయుడు గారు అయిన ఈ సంవత్సరం కూడా కాలేక ఈ సంవత్సరం ఏదో ఆ రోడ్లో ఏ రోడ్డు అయితే పరిపాలన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్న రోడ్డు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో ఉన్న అటే రోడ్లో పోదాం. ఆనాడు ఏముందో ఈనాడు ఏముందో నాడు నేడని ఫోటోలు కూడా తీసి పెట్టారు మా వాళ్ళ బరాబర్. ప్రతి ఒక్క రోడ్లో కూడా అదే ఉంది. దాని విషయంలో అన్ని విధాల పరిపాలన జరుగుతుంది. ఐటీ సెక్టార్ జరుగుతున్నాయి. కంపెనీస్ ఇటు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారిపోయిన కంపెనీలు మళ్ళీ రిటర్న్ వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ అన్ని విధాల బరాబర్ మంచి గొప్ప పరిపాలన జరుగుతుంది. యూత్ కి, రైతులకి, అలాగే యువతకు కూడా అన్యాయం చేశారని కూడా చెప్తున్నారు. నిజమేనా? నేనేం చెప్తున్నా బ్రదర్, 8 నెలలు 9 నెలలు 10 నెలలు వస్తుంది కదా గవర్నమెంట్, అప్పుడే యూత్ కి రైతులకి అందరికి అన్యాయం జరిగిపోతా. రూపాయి ఖజానం లేకుండా రూపాయి కూడా ఖజానాలో రూపాయి కూడా లేకుండా ఇంకా లక్షల కోట్లు అప్పులు చేసి ఇంకా లక్షల కోట్లు దోసుకు తినేసి పోయినటువంటి దుర్మార్గులు ఈ 10 నెలల్లోనే తీసేస్తామా? మరి నువ్వు 5 సంవత్సరాలు నువ్వు పోలవరం ఎందుకు కట్టలేవు? అమరావతి రాజధాని 3 రాజధానులు ఎందుకు కట్టలేవు? ఎక్కడన్నా ఒక తట్టెడు ఇసుక పోసినావా? ఒక తట్టెడు సిమెంట్ వేసినావా? ఒక ఇటుక పేర్చినావా? ఎక్కడ కట్టినావా నువ్వు 3 రాజధానులు? ఈ తలతిక్క మాటలని మాట్లాడుతూ ఉంటారు. అవన్నిటికీ సమాధానం చెప్పుకునే పరిస్థితి మనం లేదు. ఒక్క మాటలో ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకం కోసం మాట్లాడుతున్నారో, కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే ప్రజలకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? కూటమికి వ్యతిరేకంగా మాట్లాడేటోడు వాడికి నిజంగానే పిచ్చుకుక్క కలిసినట్టే పిచ్చి పడ్డట్టే. వాడెవడు కూడా ఆ మాట్లాడే సన్నాసి కొడుకులకి ఎవరికి దమాకు లేనట్టే, చదువు సందే లేనట్టే. ఆ చదువు సందే లేనోళ్ళు ప్రజలు ప్రశాంతంగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఈ కొడుకులకు అందరికీ ఆ పిచ్చి మందు జగన్మోహన్ రెడ్డి అమ్మిన పిచ్చి మందు తాగినట్టున్నారు. అందరికి పిచ్చి పట్టింది తప్ప కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఆ రాష్ట్ర ప్రజలకు 100కి 100% సక్సెస్ అయింది. రాష్ట్ర ప్రజల మన్నను పొందుతా ఉంది. ప్రశాంతంగా ప్రజలందరూ ఇదే ప్రభుత్వం, అదే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్లకు ఎక్కినారు. ఉద్యోగస్తులు, విద్యావస్తులు అందరూ కూడా ఈనాడు ప్రశాంతంగా వాళ్ళ పార్టీకి వాళ్ళు పండుగలు చేసుకొని అంగరంగ వైభవంగా పండుగలు చేసుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు ప్రజలందరూ. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు.